శ్రీమన్నారాయణ. నేను మీ సూర్యకుమారిని. తెలుగు తన అమ్మతనం ఛానల్కు స్వాగతం అండి. ఈ వీడియోలోను చక్కటి పదార్థం అంటే పచ్చడి, నిలవ ఉండేటువంటి పచ్చడి, ఏటికి ఏడాదిను ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా పర్వాలేదు, అటువంటి పచ్చడిని చూపించే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఇక ఆలస్యం ఎందుకంటే ఆ పచ్చడిలోకి వెళ్ళిపోదాం. నేను మిరపపళ్ళుతోటి పచ్చడి అనమాట అండి. మిరపపళ్ళు ఇవి సన్నటి కాయలండి, కొంచెం ఘాటుగా ఉంటుంది. గుంటూరు మిర్చి అయితే తొడిమలు తీయకుండా శుభ్రంగా ఈ పళ్ళలోకి వేసుకుని కడిగేసుకుని 2 సార్లు బట్ట మీద పోసండి. ఫ్యాన్ వేసేసాను, అంటే ఆ బట్ట మీద పోసి మళ్ళీ వేరే బట్ట మీద తీసేసి ఫ్యాన్ వేసి చూసి ఇప్పుడు మనం ముక్కలు చూసుకున్నప్పుడు ఇందులో కొంచెం తప్పడకాయలు కానీ మెత్తగా ఉండే కాయలు కానీ తీసేయాలండి. ఇగో చూసారా, ఇప్పుడు మీకు ఈ కాయ తప్పడగా ఉంది, కొంచెం మెత్తగా ఉంది. ఇలాంటి కాయలన్నీ ఏరేసుకుని చిన్న చిన్న ముక్కల కింద చేసుకోవాలి. అంటే చిన్న చిన్న ముక్కలు అంటే మీకు చూపిస్తున్నాను ఇలాగా. అంటే కొంతమంది చాకుతో కట్ చేసుకుంటారు, కొంతమంది ఇలా చేతితోటి 3 ముక్కల కింద విరగొట్టేసుకుంటారు. అర్థమైంది కదండి. మరి ఇది ఎన్ని కేజీల కాయలు అనుకుంటున్నారు? 2 కేజీల కాయలు తెప్పించుకున్నాను. ఇది గుంటూరు మిర్చి అండి, ఘాటు ఎక్కువ ఉంటుంది. తర్వాత ఇందులో నీరు పాలు తక్కువ ఉంటుంది, నిలవ అనేది బాగుంటుంది, బూజు గీజు అలాంటివి ఏమీ రావన్నమాట అండి. అర్థమైంది కదా, అదనమాట. ఇక చింతకాయలతో పెడుతున్నానండి. ఈ చింతకాయలు కేజీ చూసారా, ఇది కూడా శుభ్రంగా కడిగేసి బట్ట మీద వేసేసుకున్నాను. చక్కగా దోరగానే వచ్చాయి. అయితే ఈ పైన చేతితోటి ఇలా గోరుతో తీసుకుని ఒలుచుకోవచ్చు, లేదా ఇక మీకు ఇలా పీలర్ ఉంటుంది కదండి, ఇలా పీలర్ తోటి పైన తొక్కని కొంచెం నెమ్మదిగా కష్టం అనుకోకుండా ఇలా గీకేసుకోండి. ఇలా గీకేసుకొని జాగ్రత్తగా అప్పుడు దీన్ని ఏం చేయాలి అనేటువంటిది చెప్తానమాట. ఈ 2 ఇలా చేసుకున్నాక ఈ ముక్కలని మనం ముందర చిన్న రోల్ ఉంటుంది కదండి, ఆ రోట్లోకి ఇలా కుమ్ముకుని ఇందులో ఉండేటువంటి గింజలన్నీ తీసేయాలండి. అర్థమైంది కదా. మరి నేను ఈ ముక్కలని తింపేసి మెత్తగా ఉన్న తప్పడికాయలు ఏరేసి మీకు చూపిస్తాను, చూద్దురు కానీ. ఆ తర్వాత అది కూడా కుమ్మేశాక గింజలు తీసేశాక ఆ తొక్కు ఎంత వచ్చింది ఏంటి అంటే 2 కేజీలు గుంటూరు మిర్చికి 1 కేజీ చింతకాయలు వేసుకుంటే అంటే అందులో గింజలు వెళ్ళిపోతాయి, తక్కువ వెళ్ళిపోతుంది. ఇంకా మహా ఉంటే 3 పావులు ఉంటుంది. అర్థమైందా. మరి దీంట్లోకి ఇంకేం వేసుకోవాలంటే 1 పావు ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే 3 కేజీలు అయినట్టు కదా, 3 కేజీలకి ఈ గ్లాసులు పావు ఉప్పు వేసుకుంటే కళ్ళు ఉప్పు వేసుకోవాలి, కరెక్ట్గా సరిపడుతుందండి. ఆ తర్వాత పోపు అలాంటివన్నీ కూడా చెప్తానన్నమాట. ఇప్పుడు ఈ కాయల ముక్కల్ని చేసుకుంటున్నాను. ఇదిగోనండి, చింతకాయ తొక్కేసాను, అక్కడక్కడ తొక్కలు ఉన్నాయనుకోండి ఉంచేసుకున్నాను. ఇగో ఇవన్నీ గింజలు ఎంత వచ్చింది చూసారా, కేజీ కాయలకి. అందుకోసం 2 కేజీలు పండు మిరపకాయలు. అయితే నేను ఒక 4-5 చెంచాల దాకా ఇగోండి ఇందులోనే వేసేస్తున్నాను. చూసుకోండి, ఇగో పసుపు అనేది ఒక గంట పసుపు వేసానంటే 2 చెంచాలు 3 చెంచాల దాకా వేసినట్టు అనమాట అండి. ఈ పసుపు వేసాక ఉప్పు ఎంత వేస్తానంటే 1/2 కిలో ఉప్పు అండి. ఈ రాళ్ళు ఉప్పాను, ఈ గ్లాసు నిండా పోస్తే 1/2 కిలో అవుతుంది. ఈ 3 కలిపి ఈ మిక్సీ జార్లోకి రుబ్బుకుంటానమాట అండి. కొంతమంది గ్రైండర్లో వేసుకుంటారు, అక్కర్లేదు. ఒక 3-4 వాయిల కింద జాగ్రత్తగా పెట్టుకుని కచ్చా బచ్చాగా రుబ్బుకొని అప్పుడు డబ్బాలోకి పెట్టేసుకుంటాం కదండి. ఈ కచ్చా బచ్చాగా రుబ్బిన ముద్దని ఈ డబ్బాలోకి పెట్టాక మీకు నేను చూపిస్తాను. అర్థమైందా. చూపించిన తర్వాత మళ్ళీ దాన్ని ఎలా వాడుకోవాలి ఏంటి అనేది విషయాన్ని కూడా మీకు నేను చెప్తానండి. మరి ఇంకా రుబ్బుకోవడానికి వెళ్తున్నానండి. రండి, పచ్చడిని రుబ్బేశాను. అయితే ఈ పచ్చడిని చూడండి, కలర్ చూడండి, ఇలా వస్తుంది. ఇంత పచ్చడి అయింది అంటే ఇది 3 కేజీలు అనమాట. ఆ 3 కేజీల్లోనూ ఒక 1/2 కేజీ చింతగింజలకు వెళ్ళిపోయి ఉంటుంది. ఉప్పు 1/2 కేజీ కరెక్ట్గా వేసాను.
ఇంకా తిరిగి చూడవలసిన పని లేదు. అయితే దీన్ని ఇంకొకసారి రేపు సగం మెత్తగాను సగం మామూలుగాను ఉంచి కలిపేస్తాను. అలా కలిపేటప్పుడు మనకి ఏమైనా డౌట్ అనేటువంటిది అనుమానం వస్తే చిన్న పిసరు నోట్లో వేసుకుంటే పచ్చడిని ఉప్పు తక్కువ అనిపిస్తే కనుకనండి కొంచెం ఉప్పు, ఒక చారుడు ఉప్పు మిక్సీ పట్టుకొని, అంటే ఎండపెట్టి ఉంచుకున్న ఉప్పుని మిక్సీ పట్టి చారుడు ఉప్పు కలుపుకోండి. కానీ ఈ పచ్చట్లో ఇప్పుడు నేను చెప్పిన పాలలో ఏమీ అవసరం ఉండదండి. అయితే రేపు రుబ్బేటప్పుడు ఏమేమి వేస్తానంటే మెంతి పొడి వేసుకుంటాను. కొద్దిగా ఆవాలది, ఒక 3 స్పూన్లు మెంతులు, 1 స్పూన్ ఆవాలు కలిపిన మెంతి పొడిని దోరగా వేయించేసి పట్టేసి కలుపుతానన్నమాట ముద్దంతారే. అయితే ఇది మరి ఏటికి ఏడాది నిలవ ఉంటుందండి. చక్కగా మనం పోపు పెట్టుకోవచ్చు. పోపు పెట్టుకునేటప్పుడు కూడా మీకు చూపిస్తాను. అంతేకాదండి, ఈ పచ్చడి ఉండటం వల్ల మనకి కొంచెం లేవలేని పరిస్థితి, అంటే జ్వరం వచ్చింది, ఇడ్లీ పిండి ఇంట్లో ఉందండి, అప్పుడు ఈ పచ్చడిని తీసుకుని 4 పల్లీలు ఉంటే వేయించేసి కొంచెం ఈ పచ్చడి ఆ పల్లీలు వేసి రుబ్బేసి ఇడ్లీలోకి చట్నీ కింద చేసేసుకోవచ్చు. అలాగే దోశల్లోకి చట్నీ, కొంచెం పుట్నాల పప్పు వేసుకున్నాం, లేకపోతే ఒక చిన్న కొబ్బరి చెప్ప పుట్నాల పప్పు ఉందనుకోండి, ఈ కారం ముద్ద వేసేసి రుబ్బేసి, పోపు కూడా అవసరం ఉండదండి, చిన్న ఇంగు పిసరు జల్లేసుకుంటే దోశల్లోకి రెడీ అయిపోతుందండి. అలాగే ఉప్మాలోకి తినచ్చు. మరి అన్నింటా కూడా మనకి పచ్చడి వల్ల ప్రయోజనం ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా పచ్చడి ఏటికి ఏడాది చక్కగా నిలవాగుతుంది. ఎందుకంటే తగినంత ఉప్పు ఎప్పుడైతే పడిందో అప్పుడు మీకు వాసనలు, బూజు అలాంటిది రాదు. అర్థమైందండి? ఇది కరెక్ట్ పాలు. చక్కగా చూడండి, పచ్చడి ఇప్పుడే ఎర్రగా ఉంది, నోట్లోంచి లాలాజలం వస్తుంది. చింతకాయలతో పెట్టాను కదా, అంటే చింతకాయ పళ్ళు మిరపకాయలతోటి. ఇది కూడా గుంటూరు మిర్చి, కారంగా ఉంటుంది, నీరు అనేది మిర్చిలో తక్కువ ఉంటుందని. మీకు ఎప్పుడైనా సరే పండు మిరపకాయ తెంపగానే నీళ్ళు చెదిరింది అంటే అది చప్పతనంతో పాడయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అర్థమైందా అండి? కాబట్టి మనం తప్పడికాయల్ని తర్వాత వేరే కాయల్ని తీసేయాలి. అలాగే ఏమాత్రం కొంచెం ముచ్చుకు ఊడిపోయి ముచ్చుకు దగ్గర మెత్తగా ఉన్న అటువంటి కాయలు కూడా తీసేయాలి. కడిగిన తర్వాతే బట్ట మీద ఆరపెట్టిన తర్వాతే ముచ్చుకులు తీసుకోండి. అర్థమైందే? పచ్చడి యొక్క పాలు మీకు ఇప్పుడు రేపు మరి పచ్చడిని ఒకసారి రుబ్బేశాక మెంతిపిండి అది కలిపేశాక పచ్చడి ఎలా వస్తుంది ఏమిటనేది చూపిస్తాను. ఒక రోజు అయ్యాక రుబ్బుకోవాలి. అర్థమైంది కదండి? అది మిరపళ్ళునండి, చింతకాయలు నిన్న రుబ్బి పెట్టాను కదండి, చూపించాను కదా. ఒక రోజు గడిచింది, అయితే పచ్చడి ఇలా వచ్చింది. ఈ పచ్చడిని ఇప్పుడు ఒకసారి, అంటే కొంతమంది ఇలాగే ఉంచేసుకుంటారు, అది మన ఇష్టంతో కూడుకుంది. నేను మెత్తగానే అయిపోయినట్టుంది, ఇంకా మెత్తగా కావాలంటే కొంచెం రుబ్బుకోవచ్చు. నేను సగం మెత్తగా రుబ్బి సగం ఇలా ఉంచేసి మొత్తానికి కలుపుతాను. మనం ఇప్పుడండి చిన్న పిసరు ఉప్పు పిసరు చూసుకోవచ్చు. ఉప్పు పిసరు చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, ఇలా నోట్లో వేసుకొని మనం ఉప్పు చూసుకుంటే చక్కగా ఉప్పు సరిపడింది అనుకోండి, ఉప్పు కలపక్కలే. కొద్దిగా తక్కువ అయిందనుకుంటే ఓ చారుడు ఉప్పు, అంటే ఈ పచ్చడిని బట్టి కలుపుకోవాల్సి వస్తుంది. నేను ఇప్పుడు రుచి చూస్తున్నాను, చూద్దామండి. ఉప్పు సరిపడిందండి. నేను చెప్పిన చింతకాయలు, మిరపళ్ళు, ఉప్పు అన్నీ, పసుపు 4 చెంచాల దాకా వేసాను కదా, చూపించాను కదా, కరెక్ట్గా సరిపడిందండి. అయితే సగం ముద్ద మెత్తగా రుబ్బుతాను, సగం ముద్ద ఇలాగే ఉంచేసి ఈ డబ్బాలోకి కలుపుతానండి. అలా ఆడేసిన తర్వాత ఏం చేయాలి అనేటువంటి దాన్ని చూపిస్తా అండి. మిక్సీ జారు పొడిగా ఉండాలి, అస్సలు తడి ఉండకూడదు. ఇగో చూసారు కదండి, తడి అన్నది లేదు. అయినా ఇంకోసారి ఇలా చూసుకోవాలి. బట్టతో ఏమైనా మనకు అనుమానం ఉంటే కనుకను చూసుకుని తుడుచుకోవాలి. ఇప్పుడు ఇది పొడిగానే ఉంది కాబట్టి ఇంకేమీ అవసరం లేదు. చాలా ఎండపెట్టి ఉంచుకున్నాను అనమాట. ఎందుకంటే తడి ఉంటే పచ్చళ్ళు బూజు కింద వచ్చేస్తుంది, పాడైపోతుంది. అందుకోసమని ఇలాంటి పచ్చళ్ళని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలని ఏమీ లేదండి. ఎర్రగా ఉండాలి అని అనుకుంటున్నారు కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నారు. కానీ అయితే ఫ్రిడ్జ్ ఐటమ్స్ అనేది ఎక్కువగా తినకూడదండి. అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని తింటుంటే, అంటే సాధ్యమైనంత మట్టికి మన చేతుల్లో కొన్ని ఉంటాయి కాబట్టి దాన్ని ఆచరించడం అనేటువంటిది మంచిది. కలర్ మారినంత మాత్రాన రుచి అనేది మారదండి. అర్థమైంది కదా? కాబట్టి మిక్సీ పట్టేశాక చూపిస్తానండి.
ఇదిగోనండి మిక్సీ పట్టేశాను. ఈ డబ్బాలోకి ఎత్తుకునేది టప్పర్ వేరుది. అయితే ఇది జాడీలో కానీ చక్కగా లేకపోతే పెద్ద పెద్ద గాజు సీసాల్లో కానీ సర్దుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. నేను అయితే ఫ్రిడ్జ్లో పెట్టని చెప్పకపోవడం అండి. కొద్ది కలర్ మారితే మారుతుంది కానీ ఫ్రిడ్జ్లో అనేది పెట్టను. చూసారా ఉప్పు అన్ని కాడ సరిగ్గా సరిపడింది. అయితే ఇప్పుడు ఆవాలు మెంతులు ఆడించుకున్నటువంటి పిండి అనమాట అండి ఇది. అయితే నేను మెంతులు అనేటువంటిది 6 చెంచాలు వేసుకున్నాను. ఇంకా ఎక్కువే అంటే ఈ చెంచాతో 6 చెంచాలు మెంతులు 4 చెంచాలు ఆవాలు వేసి దోరగా వేయించితే ఈ కలర్లో పొడి వచ్చింది. చూసారండి గుమ్మగుమ్మలాడుతూను ఈ కలర్లో వచ్చిన పొడిని ఇప్పుడు ఈ చెంచాతోటి ఒక 4 చెంచాల దాకా వేస్తానండి ఈ పచ్చడికి. చూసారా అదిగో 2 వేసాను, 3, 4. అప్పుడు ఈ పచ్చడి కమ్మతనంగా ఉంటుంది, ఎక్కువ అనేది అవ్వదు. ఇప్పుడు ఇలాగ పూర్తిగా కలిపేసేయండి. ఇలా కలిపేసి మేము ఏం చేస్తామంటే ఉంచేసుకుని పోపు ఎప్పుడు కావస్తే అప్పుడు ఈ పచ్చడి తినాలనిపించినప్పుడు కొద్దిగా పచ్చడి తీసుకుని 2 రోజులకో 3 రోజులకో సరిపడేటువంటి పచ్చడిని తీసుకుని పోపు అనేది పెడతాం. పోపు అంటే తాలింపు అంటారు కదా. చూసారా అడుగు మీద నీళ్ళు కూడా లేదు. కాయ ఎంత ఘాటుగా ఉందంటే అంత ఘాటుగా ఉంది. చాలా ఇంకా ఘాట్ అంటే గుంటూరు కారం అంటారండి. ఆ గుంటూరు కారాన్ని బాగా ఘాటుగా అనిపిస్తుంది. గుంటూరు కాయలే కదా మరి ఇవి. ఇప్పుడు ఇలా కలిపేసాను కదా. పోపును కూడా మీకు పెట్టి అన్నంలోకి చూపిస్తున్నాను. నేను ఈ స్పూన్ నిండా శనగపప్పు తీసుకున్నాను, ఈ స్పూన్ నిండా మినపప్పు తీసుకున్నాండి, ఈ స్పూన్లో అరసగం జీలకర్ర తీసుకున్నాండి, ఒక 1/4 టీ స్పూను ఆవాలు తీసుకున్నాండి, ఒక 1/4 టీ స్పూన్ లోపు ఇంగు తీసుకున్నాను. చూసారా అండి ఇది. ఇప్పుడు ఇందులోకి నువ్వుల నూనె అనేటువంటిది ఒక 4 చెంచాలు తీసుకుంటున్నాను. 1, 2 ఇది గానుగు నూనె అండోయ్, 3, 4. ఒకసారి చూద్దాం పచ్చడికి ఈ పోపుకి పచ్చడికి కూడా కావాలి కదా. నేను అన్నీ కలిపే వేయించేసుకుంటాను సిమ్ములోను. నూనె కాగిన తర్వాత వేయటం అలా ఏమీ చేయను. 5 చెంచాలు వేసాను. వేసి ఇప్పుడు స్టవ్ అనేటువంటిది వెలిగిస్తున్నాను. అయితే మేము ఇంగువ అనేది వెల్లుల్లిపాయ అనేది తినడం చాలా తక్కువ, అన్నింటిలోనూ తినము. వెల్లుల్లిపాయ తినాలి అనుకునే వాళ్ళు ఇలా ఒక 2-3 రెబ్బలు తీసుకుని దీన్ని ఇలాగ చెక్క ముక్క కింద కొట్టుకుని మీకు పచ్చట్లోకి ఎంత కావాలి, కొంతమంది అయితే అంత పచ్చట్లోకి వెల్లుల్లిపాయలు కూడా దంచేసి వేసేసుకుంటారు. అర్థమైందా అండి? మేము తినాం కాబట్టి వేసుకుంటలేదు. అయితే నేను ఈ కుడకతోటి ఎక్కువ కలుపుకోవటం లేదు, ఒక 2 కుడకలు అనేటువంటిది తీసి ఇప్పుడు ఇగో కలుపుతున్నా అండి. ఇలా కలిపిన దానికి ఈ పోపు అనేది కటకటలాడుతూ వచ్చేస్తుంది. పళ్ళు లేని వాళ్ళు ఉంటే కనుక పోపు వాళ్ళకి చాలా తక్కువ పెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళ పళ్ళల్లోకి ఇరుక్కుపోయి తినలేరు కదా, అందుకోసం అని. పళ్ళు ఉన్న వాళ్ళు కటకటలాడుతుంది. అయితే ఇంకొకటి కూడా చెప్తానండి. చక్కగా తెల్లుల్లిపాయలు అంటే అదే ఉల్లిపాయలు ఉంటాయి కదా, నీరుల్లిపాయ అంటాం కదా, అది చక్కులా ముక్కలు కట్ చేసుకుని ఈ పోపు సగం 3 వంతులు వేగిన తర్వాత ఆ ముక్కలు కూడా వేసేసి మొత్తానికి వేగిన తర్వాత కట్టేసి ఇందులో కలిపేసుకోవాలి. అయితే ఉల్లిపాయ వేసింది కదండి, ఒక 2 రోజుల కంటే బాగుండదు. 2 రోజులు తప్పితే 3 రోజుల దాకానే బాగుంటుంది. ఇలాంటి పోపు అయితే వారం 10 రోజులైనా కూడా పాడవదు. కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే ఈ పోపుని కలిపేసుకుని మనకి ఇవాళ ఉల్లిపాయ ముక్కలు కలుపుకోవాలంటే చిన్న మూకుడు పెట్టుకుని 1 చెంచా నూనె వేసేసుకుని ఆ ఉల్లిపాయ ముక్కలు మగ్గ పెడతారు. ఎక్కువ మగ్గ పెట్టక్కర్లేదు. అలా మగ్గ పెట్టేసి ఆ రోజుకి ఇవి ఎవరెవరు తింటారో ఆ ముక్కలు కలిపేసుకొని అన్నంలో తింటారు కలుపుకొని. అయితే ఈ పచ్చడిని ఇప్పుడు నెయ్యి వేసుకుని తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. మరి నెయ్యి తినని వాళ్ళకి ఇలా నూనె వేసుకుని తినండి. గొడ్డన్నం మాత్రం ఈ పచ్చడికి రుచి రాదు. గొడ్డన్నం అంటే నూనె కానీ నెయ్యి కానీ వేసుకోకుండా తినేదాన్ని గొడ్డన్నము అంటారు. మాలో అవుతాయండి ప్రతిరోజు కూడా ఒక నూనె బొట్టు వేసుకుని అన్నం తినాలి. కాబట్టి అలా తినకపోతే గొడ్డన్నం తింటున్నాడురా అంటారు. అంటే లోపల ఎముకలు కూడా పుష్టి కలగాలంటే మనం కాచే నూనె కంటే కూడా పచ్చి నూనెలో అంత దోషం ఉండదు. కాబట్టి 1 చెంచా రోజు 1 చెంచా ఆవు నెయ్యి కనుక వాడితే శరీరంలో ఉండేటువంటి ఎముకలకు పుష్టినివ్వటమే కాదు, మేధా సంపత్తిని కూడా పెంచుతుందండి. మేధా సంపత్తి అంటే తెలుసు కదండి, మనం చదువుకున్నది కానీ ఏవైనా మర్చిపోకుండా ఆలోచనలు రావటం, బుద్ధి కలగటం, ఇటువంటివన్నీ కూడా
జరుగుతుంది. అయితే పోపు అనేది వేగుతుంది. ఇంకొక నిమిషంలో పోపు వేగుతుంది. అంతే వేడివేడిది ఇందులో పోయకండి. అలా పోసారంటే రెండో రోజుకి బూజు వచ్చేస్తుంది. చల్లారిన తర్వాత ఈ నూనె ఇందులోకి వేసుకోవాలి. అర్థమైంది కదా? చల్లారిన తర్వాత నేను వేసేదానిని చూపిస్తానండి. ఇదిగో పోపు చూసారండి, ఇలా ఎర్రగా ఒక దోరగా వచ్చింది. ఇప్పుడు ఈ దోరగా వచ్చిన పోపుని ఇంకో మనం పట్టుకునేటట్లా ఉండాలి. ఇగో చూసారా, లేకపోతే బూజు వచ్చేస్తుందండి. వేడి నూనె ఎప్పుడు పోయొద్దు, గోరువెచ్చగా ఉంటే పర్వాలేదు. ఇప్పుడు దీన్ని అంతటిని ఇలా కలిపేసుకుని ఉంటే పోపు కటకటలాడుతూ ఉంటుంది. చక్కగా నూనె ఎక్కువ అని ఏం కాదండి. ఈ పచ్చడికి చూసారు కదా, నూనె ఎక్కువ తేలుతూ ఉండాలి అనేది ఏమీ లేదు. చక్కగా నిలవ ఆగుతుంది. మీకు ఇంకా ఇలాగే కలర్ఫుల్గా ఉండాలి అనుకుంటే చక్కగా బాటిల్స్లో నింపేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, ఏం కాదు. అది మన ఇష్టంతో కూడుకుంది అదనమాట. ఇప్పుడు చూశారు కదా, ఈ పచ్చడిని నేను చెప్పాను కదా, ఉల్లిపాయ ముక్కలు కావాలనుకుంటే ఇలా సెపరేట్గా ఒక మూకుట్లో ఒక నూనె చొక్క వేసుకుని చక్కగా దోరగా వచ్చేసాక మనకి ఎంత పచ్చడి కావాలో అంత పచ్చడి తీసుకుని ఆ ముక్కలు కలిపేసుకుని ఎవరెవరు తింటారో వాళ్ళు. ఇది చిన్న జాడీలు, ఇప్పుడు చిన్న చిన్న బాటిల్స్ లాంటివి ఇలాంటివి వస్తున్నాయి కదండి, ఇలాంటి వాటిల్లో పెట్టుకుంటే మళ్ళీ అయిపోయాక చక్కగా ఇది వాము కొద్దిగా సొంటి కలిపిన పొడండి అన్నంలో వేసుకుని తినడానికి, కడుపు నొప్పి అది రాకుండా. ఇంక ఇది అయిపోయాక మళ్ళీ ఆడతానమాట అండి. అర్థమైంది కదా? మరి ఇంకో అన్నంలోకి ఎలా రుచి ఉందో ఏమిటనేది చెప్పమంటాను. మా బాగా ఒట్టన్నం పెట్టుకోకూడదు కట్టి కాకరకాయ కూర అండి, అది కాకరకాయ పులుసు బెల్లం పెట్టి కూర. ఇంకో ఈ పచ్చడి వేసాను. అలాగే అంట చేయి కదండి, లేకుండా ఇగో ప్లేటు తీసుకో, ఇవ్వండి చేయి కడుక్కొని నెమ్మదిగా. ఇప్పుడు నెయ్యి వేస్తాండి. నెయ్యే బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. నెయ్యి కాకపోతే నూనె కావాలంటే ఒక చెంచాడు నూనె వేసుకోండి. కానీ నెయ్యి అనేది సూపర్ రుచి ఉంటుంది. కరగపెట్టుకున్నాను అన్నమాట నెయ్యిని. చూశారు కదా, ఇప్పుడు రుచి చూసి చెప్తాడు. కలుపుకుంటున్నాడు, జీవ లేచి వస్తుందండి. ఎలా ఉంది? ఉప్పు అన్నీ బాగానే సరిపడ్డాయి కదా, నిలవాగే పచ్చడి బాగుంది కదా. ఇంకేమైనా కలపాలా? మెంతిపిండి కానీ ఏమైనా ఏది అవసరం లేదు కదా. చూశారు కదండి, నేను 4 చెంచాలు వేసాను. ఆ చెంచాను కూడా మీకు చూపించాను. కాబట్టి మన పాలు కరెక్ట్గా సరిపడినట్టు 2 కేజీల మిరపకాయలు తొడిమిలు తీసేసుకొని తుడుచుకొని చక్కగాను తడి లేకుండా చేసుకోవాలి. 1 కేజీ చింతకాయలు దంచి మీకు చూపించాను. ఆ తర్వాత ఉప్పు పావు గ్లాసు నిండా పోసేసాను. తర్వాత ఒక 4 చెంచాలు దాన్ని ఏమంటారు పసుపు వేసాను. 4 చెంచాలు ఆవాలు మెంతులు కలిపిన పిండి కలిపి ఇలా రుబ్బుకున్న. బరకగా కావాలంటే కూడా బరకగా ఉంచుకోండి. మేము అంత బరకగా తినం కాబట్టి ఇలాగా చక్కగా రుబ్బేసుకున్నాం. ఇప్పుడు పచ్చడిని మీకు అర్థమైంది కదండి ఎలా చేసుకోవాలి. ఈ పచ్చడి నేను అలాంటిది ఇంకోటి ఉంది, అందులో పెట్టేసుకుంటాను. ఓ 4-5 రోజులు అయ్యాక మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకుంటాను. ఇప్పుడు కొత్త కదండి, ఘాటుగా ఉంటుంది, అందులో గుంటూరు మిర్చి కాబట్టి. అర్థమైందా? మీరు కొరివి కారం తయారు చేసుకునేటువంటి విధి విధానం. మరి మీరు కూడా ఈ కొరివి కారాన్ని తయారు చేసుకుని ఎలా ఉంది ఏమిటి అనేటువంటిది కామెంట్స్లో తెలియజేయండి. మీ కామెంట్స్ నాకు బూస్టులా పనిచేస్తుంది. అంతేకాదండో, మీరందరూ కూడా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది మాత్రం మర్చిపోకండి. మీకు తెలిసిన వాళ్ళ చేత సబ్స్క్రైబ్ను కూడా చేసి ఈ పెద్దమ్మను ఎంకరేజ్ చేయండి, ఉత్సాహపరచండి. మరి మరొక విషయంతో మీ ముందుకు వస్తాను. మీ సూర్యకుమారి. అందరికీ కూడా ధన్యవాదాలు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు.